నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మను పరామర్శించిన అగ్ర నాయకులు ప్రజా ప్రతినిధులు సూర్యనారాయణ రాజు చిత్రపటం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించిన నేతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీఏసీ చైర్మన్ గా నియమితులైన భీమవరం ఎమ్మెల్యే అంజుబాబుకు శుభాకాంక్షలు తెలిపిన కూటమి నాయకులు పలు సంస్థల ప్రతినిధులు భీమవరం గునుపూడి గ్రామదేవత ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద వైభవంగా కోటి దీపోత్సవం భీమవరం విశ్వకవి సిబిఎస్ఈ స్కూల్లో అగ్ని ప్రమాదాల నివారణపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తండ్రి సూర్యనారాయణ రాజు మృతి తీరని లోటని పలువురు ప్రజా ప్రతినిధులు నాయకులు అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, శాసనమండలి చైర్మన్ కోయే మోషన్ రాజు, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు, ఏపీ రాష్ట్ర పీఏసీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, ఆర్మిలి రాధాకృష్ణ, బొమ్మిడి నాయకర్, పచ్చమట్ల ధర్మరాజు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఏపీ ఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, మాజీ ప్రభుత్వ విప్ ముదునూరి ప్రసాదరాజు, మాజీ ఎమ్మెల్సీ అంగర్ రామ్మోహన్, టీడీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, టీడీపీ రాష్ట్ర నాయకులు కొళ్ల నాగేశ్వరరావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీ, ఉన్నమట్ల కబర్ది, కోమటి రవికుమార్తో పాటు పట్టణ ప్రముఖులు, వివిధ పార్టీల నాయకులు, స్థల ప్రతినిధులు, మిత్రులు భీమవరం నర్సయ్య అగ్రహారంలోని కేంద్ర మంత్రి నివాసానికి విచ్చేసి సూర్యనారాయణ రాజు చిత్రపటం వద్ద పుష్పాలు వేసి నివాళులర్పించారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మను ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సోదరులు భూపతి శ్రీనివాస్ వర్మ గారి తండ్రి గారు సూర్యనారాయణ రాజు గారు వారు పరమపదించినటువంటి సందర్భంలో వారి కుటుంబానికి సంతాపం తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. భగవంతుడు వారికి అన్ని విధాలా కూడా ఆత్మస్థైర్యాన్ని ధైర్యాన్ని అందించాలి అని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఈ కష్టకాలం ఎదుర్కోవటం అనేది సులభమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే తండ్రికి ఎంత వయసు వచ్చినా కూడా పరమపదించిన తర్వాత ఇంకా మన దగ్గర ఉంటే బాగుండు అనేటువంటి భావన ప్రతి బిడ్డకి ఉండటం అనేది చాలా సహజం. అందులోనూ వారి జీవన ప్రస్థానం నుండి నేర్చుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఇందాక వారి ఆడపిల్లలతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఏ విధంగా ఆడపిల్లలకి వారి ప్రోత్సాహాన్ని ఇచ్చేవారు, అందులోనూ విద్యకి పెద్దపీట వేస్తూ ఖచ్చితంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడేటువంటి ఆత్మస్థైర్యాన్ని మీరు అందిపుచ్చుకోవాలి అనేటువంటి భావనతో ఏ విధంగా ఆడబిడ్డల్ని కూడా వారు ప్రోత్సహించేవారు ఇందాక వారు తెలియజేయడం జరిగింది. అదే విధంగా వర్మ గారు కూడా ఎటువంటి ఏ విషయమైనా సరే తండ్రి యొక్క వారి యొక్క అడ్వైస్ అనేది తీసుకోవటం చాలా సహజంగా చేసేటువంటి విషయం కనుక వారి లేకపోవటం అనేది నాకు అది ఒక తీరని లోటు అని చెప్పి వారు కూడా తెలియజేయడం జరిగింది. కనుక వారి జీవన ప్రస్థానం నుండి ఏ విధంగా మనం ఆడబిడ్డల్ని ప్రోత్సహించాలి, అదే విధంగా బిడ్డల్ని సమాన భావంతో చూడాలి అనేటువంటి అంశాలు వారి జీవన ప్రస్థానం నుండి ఖచ్చితంగా మనం అందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి అంశాలు. ఇందాక చెప్పినట్లుగా ఎంత పెద్దవారైనా సరే మన దగ్గర ఉంటే బాగుండు అనేటువంటి భావన, అదే విధంగా వారు ఉంటే కనుక మనకి అందేటువంటి ఆత్మస్థైర్యం అది వేరుగానే ఉంటుంది. కానీ పుట్టడం గతించడం అనేది జీవితంలో ఒక భాగంగా భావిస్తూ భగవంతుడు వారి కుటుంబానికి ఆ ఆత్మస్థైర్యాన్ని అందించాలని చెప్పి వారు ప్రార్థిస్తారు. భూపతిరాజు సూర్యనారాయణ రాజు గారి యొక్క అకాల మరణం వారి కుటుంబానికే కాదు మా అందరికీ కూడా మరి తీరనిటువంటి లోటు అని చెప్పి మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రత్యేకించి భూపతిరాజు సూర్యనారాయణ రాజు గారు మా పాలకొల్లు నియోజకవర్గం, మా పాలకొల్లు మండలం బగ్గేశ్వరం గ్రామం వాస్తవులు అవడం, వారికి సంబంధించినటువంటి బంధుమిత్రులందరూ కూడా మా బగ్గేశ్వరం గ్రామంలో పెద్ద ఎత్తున ఉండడం, తద్వారా జరిగేటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు మా పాలకొల్లు నియోజకవర్గంలో ఆ కార్యక్రమాలు తరచుగా పాల్గొనడం ద్వారా ఒక మంచి రిలేషను మా అందరితో కూడా ఏర్పడినటువంటి పరిస్థితి. ఆయనలో కూడా ఒక మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిగా, ఒక నీతిగా, ఒక నిజాయితీ, ఒక నిబద్ధతతో, ఒక నిరాడంబరమైనటువంటి కుటుంబంగా మరి ఆ సూర్యనారాయణ రాజు గారు ఉండడమే కాదు వారి పిల్లలను కూడా మంచి క్రమశిక్షణగా పెంచి ఈవేళ ఈ రాష్ట్రానికే కాదు ఈ దేశానికే
మరి ఒక మంచి పౌరులుగా మంచి నాయకులుగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి సూర్యనారాయణ రాజు గారు. ఆయన మరి మన మధ్య లేకపోవడం చాలా చాలా దురదృష్టకరం. అందులో భాగంగా మరి ఎవరైతే వారి కుమారుడు వర్మ గారు, మరి ఆయన కూడా నాకు మంచి మిత్రులు. మేమిద్దరం కూడా డిఎన్ఆర్ కాలేజీ భీమవరంలోనే కలిసి చదువుకోవడం జరిగింది. మళ్ళీ కలిసి ఈరోజు ఆయన కేంద్ర మంత్రిగా, నేను రాష్ట్ర మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి తరుణంలో మరి సూర్యనారాయణ రాజు గారి రేపు భవిష్యత్తులో ఆయన్ని ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకుని మేము కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఆయన పవిత్రమైన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ ధైర్యం భగవంతుడు ప్రసాదించాలని చెప్పి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటున్నాను. సమర యోధులు భూపతిరాజు సూర్యనారాయణ రాజు గారు, శ్రీనివాస్ వర్మ గారి తండ్రి గారు రాజకీయంగా కుమారుణ్ణి ఉన్నత శిఖరాల్లో చూడాలి అని ఆయన ఎన్నో కలలు కన్నారు. ఆ కలలన్నీ నిజం చేసుకున్నారు. ఆ నిజం చేసుకున్న తరువాత వయోభారం దృష్ట్యా ఆయన ఈ లోకాన్ని వీడి వెళ్ళటం జరిగింది. మన సంకల్ప బలం గట్టిగా ఉంటే ఆ సంకల్పం తీరకుండా వదిలి వెళ్లరు అనేది మన పురాణాల్లో కూడా మన నమ్మకం. అదేవిధంగా అత్యున్నత స్థాయిలో కేంద్ర మంత్రి స్థాయిలో తన కుమారుణ్ణి చూసుకుని తృప్తిగా ఈ లోకాన్ని విడిచి వెళ్లారు సూర్యనారాయణ రాజు గారు. ఆత్మశాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వర్మ లాంటి కుమారుడు సూర్యనారాయణ రాజు గారు ఉండటం, అలాంటి తండ్రి ఉంటూ ఈయనకి గర్వకారణం. అట్ ది సేమ్ టైం ఇలాంటి కుమారుడు ఉండటం ఆయనకి గర్వకారణం అని చెప్పి నేను మనస్ఫూర్తిగా విశ్వసించాను. మన పార్లమెంటు సభ్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారి తండ్రి గారు భూపతిరాజు సూర్యనారాయణ రాజు గారు మరణించడం మా అందరినీ కూడా శోక సముద్రంలో ముంచినట్లయింది. వారు ఒక గాంధేయవాదిగా, ఒక ధర్మాత్ముడుగా, ఒక నిజాయితీపరుడుగా మనిషి, అటువంటి మహోన్నత వ్యక్తి పోవటం మా భీమవరం నియోజకవర్గానికి, ముఖ్యంగా వర్మ గారి కుటుంబానికి తీరని లోటు. వారి ఆత్మకి శాంతి కలగాలని, వర్మ గారికి మనోధైర్యాన్ని భగవంతుడు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. సోదరులు, నరసాపురం పార్లమెంట్ నుంచి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు తండ్రి సూర్యనారాయణ రాజు గారు మన అకాల మృతికి కూడా మనందరూ కూడా సానుభూతి తెలియజేసుకోవాల్సి వస్తుంది. ఈరోజున ఎంపీ గారిని కూడా కలవడానికి అందరూ నరసాపురం నియోజకవర్గం నుంచి చాలా మంచి మనిషి. ఆయన కూడా పెద్ద అయినా నేను కూడా 2-3 సార్లు సందర్భాలు రావడం జరిగింది ఇక్కడికి. ఆయన కలవడానికి కూడా మరి ఆయన ఆత్మ శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా బాగుంటుంది కోరుకుంటూ.
భూపతిరాజు సూర్యనారాయణ గారు మా ఎంపీ గారు తండ్రి గారు ఆయన మన మధ్య లేరనే విషయాన్ని జీర్ణించుకున్న విషయం. ఎందుకంటే ఆయన గెలిచిన దగ్గర నుంచి కూడా కొడుకు పడిన కష్టాలు చూశారు, కానీ కొడుకు మరి ఈరోజు కేంద్ర మంత్రి హోదాలో ఆయనకున్న హోదాని ఆయన చూడలేని పరిస్థితుల్లో ఆయన మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టం. ఎందుకంటే ఆయన చాలా తీరని లోటు ఆ కుటుంబానికి. అలాంటి వారి పవిత్ర ఆత్మకి శాంతి కలగాలని వారి కుటుంబానికి మేము ఎప్పుడు కూడా మద్దతుగా ఉంటాం. మరి కీర్తిశేషులు భూపతిరాజు సూర్యనారాయణ రాజు గారి యొక్క అందరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. ఎందుకనంటే కేంద్ర మంత్రివర్యులుగా శ్రీనివాస్ వర్మ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఆయన అనారోగ్యంతో హాస్పిటల్లోనే ఎక్కువ కాలం గడపడం జరిగింది. మరి దురదృష్టం ఆయన పరంపరించడం జరిగింది. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియపరుస్తారు. వర్మ గారి తండ్రి గారు సూర్యనారాయణ రాజు గారు ఈరోజు స్వర్గస్థులు అవ్వటం చాలా బాధాకరం. మనకి ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వాళ్ళది ఎంతో ఉమ్మడి కుటుంబం. వాళ్ళ అక్క జిల్లాలందరూ కూడా ఒకటే ఇంట్లో ఉండి ముగ్గురు అక్క జిల్లా ఆయన కూడా ప్రతిరోజు కూడా ఆయన కలవటం, అలాగే దురదృష్టకరం ఆయన మరణం చెప్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కేంద్ర మంత్రి వర్యులు సోదరులు శ్రీనివాస్ వర్మ గారి తండ్రి గారు సూర్యనారాయణ రాజు గారు స్వర్గస్థులు అవడం చాలా దురదృష్టకరమైన సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారికి ఆ భగవంతుడు మనోస్థైర్యాన్ని కల్పించి అన్ని విధాలుగా కూడా ముందే నడిపించారు. అందరూ వెళ్ళిపోయే వాళ్ళే కానీ ఈవేళ ఆ మహానుభావుడికి విన్నాక నాకు నిజంగా చాలా గర్వం అనిపిస్తుంది. మరోసారి ఆ భగవంతుడు ఈ బిడ్డల్ని అన్ని రకాలుగా మనిషికి నేను ఎప్పుడూ నా పరిచయం ఉంది, ఆయనతో కూడా నేను పోటీ పడ్డాను ఎలక్షన్లో. ఎప్పుడు కూడా ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ బతికినటువంటి వ్యక్తి. నన్ను ఒక్క పరిశ్రమాక్షం అనలేదు, నేను కూడా ఆయన అనలేదు. ఆయన సంస్కారమే ఇవాళ ఈ స్థాయికి తీసుకెళ్ళింది నేను నమ్ముతున్నాను. అనుగ్రహం వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా భగవంతుడి ద్వారా వాళ్ళ కుటుంబానికి ఉండాలి నిర్ణయంతో కోరుకుంటున్నాను. బాధాకరం. మేము వర్మ గారు ఆర్ఎస్ఎస్లో ఉన్నప్పుడు ఏబీపీ స్టూడెంట్స్గా ఉండగా ఆయన శిష్యులుగా ఉండేవాళ్ళం. అప్పుడు కంటిన్యూస్లో మరి వాళ్ళ తండ్రి గారి దగ్గర వస్తూ ఉండేవాళ్ళం. ఆయన చాలా విషయాల్లో
మాకు కొన్ని మెలుకులు నేర్పుతూ ఉండేవారు. ఆయన ఈరోజు లేకపోవడం అనేది మరి బాధాకరమైన విషయం. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని, అలాగే వరమ్మ గారు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మరో ధైర్యం వాళ్ళని దేవుడు ప్రార్థిస్తూ మరొకసారి సూర్యనారాయణ రాజు గారికి ఆత్మకు శాంతి చేకూర్చాలి. ఈరోజు మరి మన శ్రేష్ఠ నాయకులు భూపతిరాజు శ్రీనివాసరావు గారు తండ్రి గారు అయినటువంటి సూర్యనారాయణ రాజు గారు మరి గత కొన్ని రోజులుగా అనారోగ్యంగా బాధపడుతున్నప్పటికీ మరి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్ళి ఆయన ఎంపీగా గెలిచినప్పటికీ కూడా మరి తండ్రి గారికి అనారోగ్యం వల్ల ఈ 5 నెలలు కూడా మరి ఆయన హైదరాబాదు అదేవిధంగా ఆయన యొక్క బాధ్యత స్వీకరించి అటు ఇటు కూడా మరి బ్యాలెన్స్ చేసుకుని వస్తున్నప్పటికీ కూడా మెరుగైన శిక్షణ అందించినప్పటికీ కూడా ఆయన్ని మరి మేము కాపాడుకోలేకపోయాం. ఏదైనప్పటికీ కూడా ఆయన ఆత్మ శాంతి చేకూరాలని కీర్తిశేషులు భూపతిరాజు సూర్యనారాయణ గారి మృతి అందరికీ కూడా తీరని లోటు, ముఖ్యంగా గారి కుటుంబానికి ఆ లోటు తీర్చలేనిది. ఏమైనప్పటికీ సూర్యనారాయణ గారు లాంటి వ్యక్తి మహనీయులు ఒక ఆదర్శవంతమైనటువంటి ధార్మిక జీవితాన్ని గడిపి ఎందరికో ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి ఆయన. భూపతిరాజు సూర్యనారాయణ గారి యొక్క మరణం మా అందరికీ బాధ కలిగించింది. ఆయన మా ప్రాంతవాసులుగా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి. మరి ఈరోజు వారి కుమారుడు కేంద్ర మంత్రి అయిన సందర్భంలో ఈ ఆనందాన్ని కొంతకాలం చూసుకోవాల్సిన అవకాశం ఉన్న పాపం ఆయన ఈ భూమి మీద దూరం అవడం చాలా బాధాకరం. ఆయన యొక్క మరణానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ మా అందరం కూడా సంతాపం తెలియజేస్తూ శ్రీనివాసరావు గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ధైర్యంగా ఉంటారని ఈ సందర్భంలో కుమారుడు గౌరవనీయులు కేంద్ర మంత్రి వరమ్మ గారు నేను కూడా కళాశాలలో కలిసి చదువుకున్నాం. ఆ తర్వాత విద్యార్థి ఉద్యమంలో పనిచేసాం. తర్వాత ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కూడా మా వరమ్మ గారు మార్గదర్శకంలో పనిచేస్తున్నాను. మరి ఏదేమైనా సూర్యనారాయణ రాజు గారి మృతి పట్ల మరోసారి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర పీఎస్సీ చైర్మన్ గా నియమితులైన భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులకు తారక రామ కన్స్ట్రక్షన్స్ చైర్మన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన విశాఖోడేరు లేఅవుట్ కాంట్రాక్టర్ పళ్ల యేసుబాబు, టీడీపీ రాష్ట్ర నాయకులు కొళ్ల నాగేశ్వరరావు, వీరవాసరం జడ్పీటీసీ గూండా జయప్రకాష్ నాయుడు, వడ్డీ సుబ్బారావు, జంపన ఫణిబాబు, గంటా త్రిమూర్తులు, భీమాల శ్రీరామ్మూర్తి, పెనుమస రమేష్ రాజ్తో పాటు పలువురు ప్రముఖులు బ్యాంక్ కాలనీలోని ఎమ్మెల్యే నివాసం వద్ద ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. కష్టపడిన వారికి కూటమి ప్రభుత్వంలో తగిన గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే అంజుబాబు అన్నారు. ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో పీఏసీ చైర్మన్గా నన్ను నియమించినందుకు వారి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. రాష్ట్రం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఈ ఇబ్బందుల నుంచి బయటపడేయటానికి, ఖర్చు తగ్గించడానికి, దోబరా ఖర్చులు తగ్గించడానికి నా వంతు నేను కృషి చేస్తానని, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో 5 కోట్ల మంది ప్రజలు, ఈ ప్రజలకి మరి చాలా విద్యుత్తుతో కూడిన ప్రజలు మన ఆంధ్రప్రదేశ్లో మనకి ఏం కావాలి, మన మంచి చెడ్లు ఏంటి అనేది ఆలోచన చేసి 2024 ఎలక్షన్లో దేశ చరిత్రలో 175 సీట్లు ఉంటే 164 సీట్లు గెలిచిన ఏకైక కూటమి భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ కూటమి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. దానిలో భాగంగా భీమవరం నియోజకవర్గానికి మరి ఒక ప్రత్యేకత ఉంది. గతం నుంచి కూడా ఇక్కడ మరి 1-2 సార్లు తప్ప మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా నిజాయితీగా పనిచేసిన వ్యక్తులు. అందులో 3వసారి సుమారుగా 67,000 మెజార్టీతో గెలిచిన మన శాసనసభ్యులు అంజబాబు గారిని గుర్తించి, ఆయన నిజాయితీని గుర్తించి ఇలా ఆంధ్రప్రదేశ్ శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా, ప్రజాప్రతినిధుల సంఘం కమిటీ చైర్మన్ అంటారు దాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అన్ని శాఖల నుంచి కూడా ప్రభుత్వం బడ్జెట్లో ఖర్చు పెట్టే ప్రతి ఖర్చుని కూడా ఆయన ఆరాడికి ప్రజలకి ఇది జరుగుతుంది శాసనసభలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పి ఒక గొప్ప పదవి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడి తర్వాత పెద్ద పదవి ఏదైనా అంటే పీఎస్సీ చైర్మన్. అటువంటిది మన భీమవరం ప్రాంతానికి, మన భీమవరం ప్రజల అదృష్టం ఇది, ఈ పదవి రావడం.
నెంబర్ 1 సీనియర్ నాయకుడు నిజాయితీపడైన అంజబాబు గారు ఇస్తుంటే మన అందరూ అదృష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మన ప్రియతమైన ఎమ్మెల్యే గారు నా ప్రియమిత్రుడు పొలవతి రామాంజనేయులు గారికి రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పిఎస్సి చైర్మన్ రావటం మన అందరి గర్వకారణంగా తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలోనే అత్యంత ఉత్తమమైనటువంటి పిఎస్సి చైర్మన్ పదవిని మరి భీమవరం ఎమ్మెల్యే గారు అయినటువంటి రామాంజనేయులు గారు ఇవ్వటం ఆయన యొక్క నిజాయితీకి ఇది నిదర్శనం. పవన్ కళ్యాణ్ గారి గుండెల్లో ఆయన ఉన్నారంటాకి ఇదొక తార్కాణం. మరి ఎంతో పవిత్రమైనటువంటి ఎంతో ఉన్నతమైనటువంటి ఈ పిఎస్సి చైర్మన్ అంటే చిన్న విషయం కాదు. యావత్ రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ఆయన దృష్టి మళ్లించాలి. మరి ఏదైతే ఈ పిఎస్సి చైర్మన్ ఉందో ఈ చైర్మన్కి ఉన్నటువంటి అత్యుత్తమైనటువంటి స్థానం ఇది ఒక సీఎం తర్వాత డిప్యూటీ సీఎం తర్వాత స్పీకర్ తర్వాత ఆయనదే ఈ స్థానం. మరి అటువంటి ఈ పిఎస్సి చైర్మన్ ఆయనకి ఇవ్వటం మన భీమవరం ప్రజల యొక్క అదృష్టంగా భావించడం, నీతి నిజాయితీకి ఇది నిదర్శనం అని తెలియజేసుకుంటూ మరి ఆయనకి ఈ పదవి ఇచ్చినందుకు మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున మా తరపున ఆక్వా రంగం తరపున ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మన ఎమ్మెల్యే గారు పులపర్తి రామాంజనేయులు గారి యొక్క విశిష్ట సేవలను ఆయన నీతి నిజాయితీలను గుర్తించి మన రాష్ట్ర మంత్రివర్యులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు కూడా ఈరోజు మన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గారికి పిఎస్సి చైర్మన్ ఇవ్వడం చాలా ఆనందదాయకమైన విషయం. ఎంసీ చైర్మన్గా పిఎస్సి చైర్మన్గా నారా చంద్రబాబు నాయుడు గారు మా ఎమ్మెల్యే గారిని నియమించడం ఆయనకి మరింత బాధ్యత పెరగడం జరిగింది. ఆయన 3 పర్యాయములు మన నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేయడం చేస్తున్నారు. ఆయన చేసిన ప్రతిరోజు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఏమి కావాలి అన్న ఆలోచన తప్ప వేరే ఆలోచన ఉండదు. ఈ ఒక పదవే ఆయనకి బాధ్యత పెరగడం తప్ప ఇంకా కష్టాన్ని పెంచారు చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి పదవికి రావడం మా నియోజకవర్గ ప్రజలందరం కూడా ఎంతో ఆనందపడుతున్నాం. అలాగే తెలుగుదేశం నాయకులందరం కూడా ఎంతో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి మన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గారికి మరి అత్యంత ప్రతిష్టాత్మకమైన పిఎస్సి చైర్మన్ పదవి రావడం అంటే అది చిన్న విషయం కాదు. మరి ఆయన మన నియోజకవర్గానికి చేసిన సేవలు మరి రాష్ట్ర స్థాయిలో మరి సీఎం గారు అవనివ్వండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి గుర్తించి మరి ఇలాంటి ఉన్నతమైన పదవికి ఆయన ఎంపిక చేయడం అనేది చాలా చాలా ఆనందదాయకమైన విషయం. మరి భవిష్యత్తులో మరెన్నో పదవులు ఆయన అలంకరించి మరెంతో ఉన్నత స్థితికి చేరాలని ఆ భగవంతుడు ఆయనకు ఆరోగ్యాలు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడి ఉందని, రాష్ట్రాన్ని ఆర్థికంగా మెరుగుపరిచేందుకు సాయశక్తులా కృషి చేస్తానని రాష్ట్ర పీఎస్సీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. శనివారం భీమవరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో డిఎన్ఆర్ కళాశాల కార్యదర్శి గాదిరాజు బాబు, మున్సిపల్ ఎంప్లాయీస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, రేషన్ డీలర్స్, కూటమి నాయకులు, వివిధ సంఘాల నాయకులు విచ్చేసి ఎమ్మెల్యే అంజుబాబుకు శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గాదిరాజు బాబు మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన పీఎస్సీ చైర్మన్ పదవిని కూటమి ప్రభుత్వం అంజుబాబుకి ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గొట్టుముక్కల విష్ణుమూర్తిరాజు, కంతేటి వెంకటరాజు, గోకరాజు రామరాజు, ఆనంద ఫౌండేషన్ చైర్మన్ యూకే విశ్వనాథరాజు, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీరామరాజు, టీడీపీ రాష్ట్ర నాయకులు కొళ్ల నాగేశ్వరరావు, జనసేన పట్టణ అధ్యక్షులు చనమల్ల చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు పెద్ద ఎత్తున విచ్చేసి అంజుబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. మా అంజబాబు గారు పబ్లిక్ అకౌంట్ చైర్మన్గా కూటమి ప్రభుత్వం ఇచ్చినందుకు వారికి అభినందనలు తెలియజేసుకుంటూ దాని అర్హులైన మంజుబాబుకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏ పదవి అడగకుండా ఆయనకు వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈయన యొక్క పనితనం చూసి ఇచ్చారనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యే పదవిని సాఫీగా చేసుకుంటాం, ఊరు భీమవరం అభివృద్ధి చేసుకుంటాం తప్ప ఎవరొక చూడటం కానీ ఎవరికి అపకారం చేయని గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తికి పదవి రావడం వల్ల ఈ రాష్ట్రానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. మరొకసారి అంటే మన
జూలపాలెంలో ఏం చేస్తున్న అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర దేవాలయం నుంచి ఈవేళ మన ప్రియతమ నాయకుడు, అందరికీ చాలా గొప్పగా ఉన్న నాయకుడు మన ఎమ్మెల్యే గారు ఇలాగ పిఎస్సి చైర్మన్ అయిన సందర్భంగా మేము ఎంతో సంతోషంగా ఆయనకి ఈ పదవి వచ్చినందుకు ఆయన్ని కలిసి అభినందించడానికి వచ్చాం. ఇన్నాళ్ళకి నాకు తెలిసిన మట్టిగా ఆయనతో నాకు 15 సంవత్సరాల నుంచి పరిచయం. ఆయన వ్యక్తిత్వం కానీ అది కానీ ఉండేటికి నాకు ఇవాళ మొదటిసారి ఆయనకి సరైన సముచిత స్థానం కల్పించారనే మన సీఎం గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మా అభినందనలు తెలుపుతూ, ఎందుకంటే ఇంతకంటే గొప్ప ప్రజానాయకుడు నాకు తెలిసి ఉన్న అనుభవంతో నేను ఎవరిని చూడలేదు. నాకు ఆయనతో ఉన్న పరిచయం బట్టి నేను చెప్తున్నాను. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఆయన ఈ పదవిలో మంచి పేరు ఈరోజు మన భీమవరం నియోజకవర్గం నుంచి మరి 3వసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి పెద్దలు పూజ్యులు గౌరవనీయులైనటువంటి అంజిబాబు గారికి ఈరోజు పిఎస్సి చైర్మన్ పదవి రావటం అందరికీ ఆనందం. అది భీమవరం పట్టణానికే కాకుండా జిల్లాకి గర్వకారణం. అదేవిధంగా రాష్ట్రానికి కూడా మరి మంత్రి కన్నా ఎక్కువైనటువంటి హోదాతోటి ఆయనకి ఆ పదవి రావటం, మా వెంకటేశ్వర స్వామి మరి హౌసింగ్ బోర్డులో కూడా ఏ కార్యక్రమానికి పిలిచినా ఆయన చిన్న కౌరు ఉంటే ఆయన వచ్చి అక్కడ మా వాళ్ళతోటి అక్కడ అందరితోటి కూడా ఆయన అటెండ్ అవ్వటం. మరి స్వామివారి కార్యక్రమాలు గత 3 సార్లు ఆయన 3వసారి ఎమ్మెల్యే 3 సార్ల నుంచి కూడా ప్రతిష్ట అయిన కాడి నుంచి కూడా ఆయన ఆ స్వామివారి కార్యక్రమాల్లో అన్నింటిలో కూడా పాలు పంచుకోవడం జరుగుతుంది ఆయనకి. అటువంటి వారికి స్వామివారి ఆశీస్సులు పూర్తిగా ఉండాలి. వారు మరిన్ని పదవులు చేపట్టాలి, నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయించాలనేటువంటి ఆశీస్సులన్నీ కూడా స్వామివారి ఆయన కలగజేయాలని చెప్పి మరీ కోరి ప్రార్థిస్తూ, మరి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ఈ పదవి ఆయన్ని వరించేటట్టు చేసినటువంటి వారిద్దరికీ కూడా మరి స్వామివారి ఆశీస్సులు పూర్తిగా ఉండి రాష్ట్రం అభివృద్ధి చెందాలనేటువంటి కాన్సెప్ట్ తోటి మేము తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు వారికి అభినందనలు, వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. శ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవార్ల ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని శాసనమండలి చైర్మన్ కోయ మోషన్ రాజు ఆకాంక్షించారు. భీమవరం గునుపూడి గ్రామ దేవతలు శ్రీ ఆదిలక్ష్మి శ్రీ రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవార్ల దేవస్థానంలో శుక్రవారం రాత్రి ఎర్రంశెట్టివాసు గొన్న శ్రీనివాస్ దేవస్థానం భక్తుల సహకారంతో కోటివత్తుల దీపోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. మోషన్ రాజు కొబ్బరికాయ కొట్టి దీపోత్సవాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భవానీలు స్వాములు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పసుపు రాసి గంధము కుంకుమ ఎవరికి ఏ కోరిక ఉంటే ఆ కోరికతో
కూడా వేయండి అయ్యా, ఆ డబ్బు మీద పుష్పం కూడా వేయండి, 2 చేతులతో పట్టుకోండి. ఆవాహయామి స్థాపయామి పూజయామి. అమ్మవారు ఎదురుగుండా వచ్చి కూర్చుంది, అమ్మవారికి అర్చన చేస్తున్నాం. ధ్యానపూర్వకంగా అర్చనా కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. అక్షంతలు అమ్మవారికి పూజ చేస్తున్నట్టుగా అమ్మవారి యొక్క కుంటూ వేస్తూ ఉండండి అక్షంతలు. అందరికీ ప్రసాదం అన్ని మా ప్రసాదాలు అందరికీ अस्मान् स्वस्तिभिरति दुर्गाणि विश्वा చైర్మన్ గారు అయినటువంటి కొయ్య మోషన్ రాజు గారు అమ్మవారి యొక్క దర్శనానికి అమ్మవారికి సమర్పించారు. దర్శనం చేసుకుని అందరూ కూడా దండం పెట్టేస్తూ ఆ ప్రతిముడు కలపండి ఉండమంటున్నారు. శ్రీ ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ వారి ఆశీస్సులతో గత 10 సంవత్సరాలు, సుమారు 9 సంవత్సరాలు అవుతుంది, 10 సంవత్సరాలు సుమారు అప్పటి నుంచి కూడా మేము ఇక్కడ కోటి దీపోత్సవం జరిపిస్తున్నాం. ఎలాగంటే ముందుగా ఏదో కొద్దిగా జరిపిద్దామని మన ఎర్రంశెట్టి వాసు గారు, శ్రీను గారు ఇద్దరు వచ్చి నా దగ్గరికి ఇలా చేయాలని ఏమిటి అని నన్ను సలహా అడిగారు. అమ్మవారి మనసులో తలుచుకుని చేయండి, ఏం ఆటంకం ఉండదు, మనకి ఎంతమంది వస్తే అంతమంది అని ఇది అమ్మవారి దయ వలన మేము మొదలుపెట్టాం. అప్పటి నుంచి కూడా దినదినమానంగా ప్రతి సంవత్సరం కూడా వృద్ధి అవుతుంది, కానీ ఇంకా తగ్గట్లేదు. చాలా బాగా ఎక్కువగా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఇది ఏమీ ఆగట్లేదు. అనేక ఆటంకాలు వచ్చినా ఇది కోటి దీపోత్సవం ఇక్కడ జరపడానికి ఏ ఆటంకం లేదు. వీళ్ళకి ధైర్యంగా అమ్మవారే ఉంటుంది, పక్కన మన సోమేశ్వర స్వామి ఉన్నాడు, మనకి వీళ్ళంతా ఉండగా, ఇద్దరు ఉండగా మనకు భయం ఏంటి, మీరు మొదలుపెట్టండి, ఎదురా ఉంటే నేను చూసుకుంటా కార్యక్రమం అని ధైర్యం ఇచ్చి అమ్మవారి ధైర్యం, అంటే నేనేదో ధైర్యంగా అంటాం కాదు, అమ్మవారి ధైర్యం చెప్పింది. ఆ విధంగా ఇక్కడ కోటి దీపోత్సవం కార్యక్రమం చేస్తున్నాం గత 9 సంవత్సరాల నుంచి. గునుపూడి గ్రామంలో ఏం చేసి ఉన్న శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి, గునుపూడి గ్రామదేవత శ్రీ ఆదిలక్ష్మి, పోలేరమ్మ, రాజలక్ష్మి అమ్మవార్లు ఇక్కడ కొలువై తీరి ఉన్నారు. ఎప్పుడైనా సరే గ్రామం అభివృద్ధి అవ్వాలంటే గ్రామదేవత మహానివేదన కానీ మహాపూజలు కానీ అద్భుతంగా జరిగితే ఆ గ్రామం ఉండే ప్రజలందరికీ కూడా సుభిక్షంగా ఉంటారు. వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు, ధనధాన్యాలు, రాజకీయం కానీ అన్ని విధాల్లో కూడా అన్ని రంగాల్లో కూడా ముందుంటారు. నాకు తెలుసున్న విషయం ఇది. అంతేకాకుండా ఇంతటి కార్తీక మాసంలో ఇంత అద్భుతమైన కోటి దీపోత్సవం నిర్వహించి ఇంతమంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ 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 ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ వారి గ్రామదేవత గారి ఆధ్వర్యంలో ఈరోజు కోటి దీపోత్సవం జరిగింది. ఈ కోటి దీపోత్సవ కార్యక్రమానికి అందరూ భక్తులు సహాయ సహకారాలతో, గ్రామ ప్రజలు, పుర ప్రజలు అందరూ సహాయ సహకారాలతోనూ ఈ కోటి దీపోత్సవం ఇంత దిగ్విజయంగా జరిగినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ మా పేరు పేరున కృతజ్ఞతలు. ఈ కార్యక్రమానికి చాలామంది మాకు సహకారం చేసిన వాళ్ళకి, అలాగే ఇంత బాగా చేయడానికి మా వెనకాల ఉన్న మా వాసు గారు కానీ, మా సంతోష్ కానీ, ఇలాగే మా నాగేశ్వర గారు కానీ అందరికీ సహకారం చేసి ఒక ముందుకి వెళ్ళడానికి నన్ను ముందుకు గెలుపుతున్నారు. అందువల్ల నేను కూడా ముందుకు వెళ్ళి ప్రతి కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాన్ని కష్టమైనా కానీ మా వాళ్ళు మేము ఉన్నాం కదా అంటే ముందుకు అనేటికి ముందుకు వెళ్తున్నాం. ఆటంకం వచ్చి ఆపేద్దాం కూడా ఇది ఆగటాక అవుట్లా అయినప్పటికీ మా వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కష్టపడి విజయంగా చేయడానికి కారణమైన ప్రతి ఒక్కరికి సేవకులకి పేరు పేరున నా శిరస ఉంచి పాదావందనం చేస్తున్నాను. శ్రమ రూపంలో, దాన రూపంలో ఇచ్చినటువంటి భక్తులు మహారాజశ్రీ నల్లం నాగేశ్వరరావు గారు, నందమూరి ఆంజనేయులు గారు, అల్లం పుల్లయ్య గారు, గమని పవన్ గారు, అలాగే మేకల సత్యనారాయణ గారు, శ్రీ వసల వెంకటేశ్వరరావు గారు, ఏలూరు వరలక్ష్మి గారు, పూసల వరలక్ష్మి గారు, ఎర్రంశెట్టి లక్ష్మీనారాయణ గారు, అలాగే సంపూడి నాగ వెంకట
సత్యనారాయణ గారు, అలాగే ముత్యాల నాగరాజు గారు, కుమార్ శివాజీ. భీమవరం రూరల్ మండలం చినమీరంలోని విశ్వకవి సిబిఎస్ఈ స్కూల్ నందు శనివారం పశ్చిమ గోదావరి జిల్లా అసిస్టెంట్ డిస్టిక్ ఫైర్ ఆఫీస్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ యాక్సిడెంట్ డెమాన్స్ట్రేషన్ ఇవ్వడం జరిగింది. ఫైర్ ఆఫీసర్ సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఆ ప్రాంతంలో తక్షణమే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తగు చర్యలపై అవగాహన కల్పిస్తూ ఫైర్ సిబ్బందితో నిర్వహించిన ప్రదర్శన ద్వారా విద్యార్థులకు అవగాహన కలిగించారు. గతంలో జరిగిన పాసర్లపూడి ఓఎన్జీసీ బ్లోఅవుట్ గురించి, డొమెస్టిక్ ఫైర్ యాక్సిడెంట్ల గురించి విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు జవాబులిచ్చి వారికి అవగాహన కలిగించారు. స్కూల్ డైరెక్టర్ పొట్లూరి రఘుబాబు మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు వాటిని అదుపు చేయడానికి తక్షణమే అగ్నిమాపక సిబ్బంది ఉపయోగించే పరికరాలను, వారి పనితీరును, స్థానికంగా ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కలిగించి వారితో కూడా వాటి పనితీరులో శిక్షణ ఇప్పించారని ఫైర్ ఆఫీసర్ సూర్యప్రకాష్ మరియు ఫైర్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వకవి ఉపాధ్యాయులు, సిబ్బంది, భీమవరం అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. వాటర్ ఫెయిల్యూర్ అయిపోయింది, శాండ్ ఓకేనా, కొట్టుకుంటుందంటే ఇతను ప్రాణాలతో ఉన్నాడని మనం తెలుసుకోవాలా. క్లియర్? 29, 30 అయిపోయిన తర్వాత గ్యాస్ ఫైనాన్స్ ఏం కాదు, మీకు భయం ఉండదు అనమాట. లోపలండి నాకు పట్టుకో, వాళ్ళు పట్టుకో, పట్టు లోపల ఆత్మరంధ్రం చేయడం వల్ల భయపడబోతుంది. క్లోజ్ చేసి పట్టుకోవాలా, పట్టుకుని దాని మీద చేస్తారు. మనకి ఫైర్ అనేది చాలా ఇంపార్టెంట్ దైనందిక జీవితంలో కదా. మీరు ఆల్రెడీ నేర్చుకుని ఉంటారు, ఒక మనిషి యొక్క మనుగడ డెవలపింగ్ అంతా ఫైర్ తోటే స్టార్ట్ అయింది. నీకు ఫైర్ లేకపోతే నథింగ్ ఎనీథింగ్, నువ్వు చూసేది ఏది లేదు, ఈ డెవలపింగ్ అంతా ఏమీ లేదు. ఫైర్ ఎప్పుడైతే మానవుడు కనుక్కున్నాడో, ఆది మానవుడు ఎట్లా కనుక్కున్నాడు, రాయి రఫ్ చేయడం వల్ల, ఫ్రిక్షన్ వల్ల ఫైర్ మనకు వచ్చింది, డిప్పులు వచ్చినాయి. అర్థమైంది కదా. దాని నుంచి ఫైర్ డెవలప్ చేసుకుంటూ ఈరోజు ఫైర్ మనకి దైనందిక జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఫైర్ లేకపోతే నీకు ఏది ఉండదు, అసలు ఏది ఉండదు. ఎప్పుడైతే మానవుడు ఫైర్ని కనుక్కున్నాడో ఆడొక జీవితం అప్పటి నుంచి టర్న్ అయిపోయింది. ఫైర్ వరకు ఒక జీవితం, ఫైర్ కనుక్కున్న తర్వాత నుంచి మానవుడి జీవితం ఒకలాగా ఉంది. ఇప్పుడు నీకు ఏదైనా సరే, నీకు ఆ వెహికల్ వెళ్ళాలంటే ఫైర్ ఉండాలా, అర్థమైందా? ఆ వెహికల్ వెళ్ళాలంటే లోపల పిస్టన్కి బర్న్ చేస్తాం, పెట్రోల్ని బర్న్ చేస్తాం. పెట్రోల్ బర్న్ చేసామంటే ఫైర్ని పుట్టించాము. ఫైర్ని పుట్టిస్తే ఆటోమేటిక్గా లోపల ఉన్న పిస్టన్ రియాక్ట్ అయ్యి క్రాంక్ షాఫ్ట్ తిరిగి, లేకపోతే వీల్స్ తిరిగి వెహికల్ మూవ్ అవుతుంది కదా. నీకు అట్లాగే ఏదైనా సరే, ఏం కావాలన్నా సరే, ఫైర్ లేకపోతే నీ జీవితంలో ఏది ముందుకెళ్ళదు. ఎట్లా ఫైర్ అవుతుంది? ఫైర్ మండడానికి కారణం ఏం కావాలి? గ్యాస్, ఆక్సిజన్, పెట్రోల్, కార్బన్ డైఆక్సైడ్, 3 ఎలిమెంట్స్ వల్ల ఫైర్ అవుతుంది. అవేంటి? ఆక్సిజన్, ఫ్యూయల్, హీట్. ఓకేనా? ఏంటది? మండే వస్తువు, గాలి, తగినంత వేడి. గాలి లేని ప్రదేశంలో అది ఫైర్ అవుతుందా? అవదు. అదే కనుక ఇలా ఓపెన్ ప్లేస్లో ఇక్కడ తీసుకొచ్చాను, పెట్రోల్ బౌల్లో పెట్టాను, ఒక అగ్గిపుల్ తీసుకుని వేసాను దాని మీద, వెంటనే భగ్గుమని మండుతుంది. అవునా? ఎందుకని? సఫిషియెంట్ ఆక్సిజన్ ఉంది, సఫిషియెంట్ ఫ్యూయల్ ఉంది,
సఫిషియెంట్ హీట్ ఉంది. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది కదా, 3 ఎలిమెంట్స్ కెమికల్ రియాక్షన్ వల్ల ఫైర్ అవుతుంది. సూర్యప్రకాష్ రావు గారు, అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్, భీమవరం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, అండ్ ఫెలో ఆఫీసర్స్, రెస్పెక్టెడ్ టీచర్స్, and my dear children, this is a very good occasion for you all to know something very important, special, what is going on in regular life. You might have not seen or you might have not listened about the importance of fire equipment, fire precautions in our day-to-day life. Even for me also it's a new thing, really I am telling you all. So I want to know some good important points from sir with you all. We are reading daily newspapers, we are watching in particularly in big cities, we are seeing in Mumbai, Hyderabad, Calcutta, we are seeing what is the hard work of fire officers, how they are saving lives of the people, how they are saving properties to save in all the ways. So my dear children, you are already sitting in hot sun, you are anxiously waiting for the sir, what sir is going to say, and the items you want to watch. So please learn, be in a disciplined way, sit quietly, listen and learn some good things from sir. Thank you all of you. I invite sir to give some good advice to you all. I take great pleasure in inviting our chief guest to address the assembly with his unlike. Good afternoon everyone. This is K. Dikshita from grade 8 from Vishwakavi CBSE school. Today me and my schoolmates had a wonderful experience about knowing about fire safety. As student we often think that fire safety is something which is just another activity, but fire safety is something which should never be neglected. Namaste everyone. I am K. Manikarnik of class 8 of Vishwakavi CBSE school. Today I stand before you to talk about a crucial aspect of our safety and well-being, that is fire safety. Our school has taken a commendable initiative by organizing a fire safety program. I would like to express my gratitude to our Honorable Director Sir Shri Potturi Raghubabu Garu for this endeavor. Fire safety is not just a concern for our school but for also our communities and homes as well. We must take precautions to prevent fire causes. Today I am excited to talk to you about a wonderful program that the fire department has brought into our school, aimed at teaching us essential life skills and raising awareness about fire safety. This program isn't just about learning how to stay safe in case of a fire, but also about developing respect for first responders and understanding the importance of teamwork, responsibility and community service. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.